3D టీవీ న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మణిపూర్ తండాలో చిరుత సంచారం కలకలం రేపింది. దత్తాత్రేయ గుట్టబండ దగ్గర భౌసింగ్ నాయక్ మేకలు మేపుతూ ఉండగా ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా చిరుత మేకల మీద దాడి చేసి 2 మేకలను చంపింది. దాంతో చూసిన వెంటనే కేకలు వేశాడు. పులి మేకలను వదిలి అతనిపైకి దూకింది. అతడు తప్పించుకుని పొదల్లో కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వారి కుటుంబీకులు అందరూ రావడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ నాయక్ డైల్ 100 కు డైల్ చేసి ధన్వాడ ఎస్సీ ఫారెస్ట్ అధికారులు వచ్చి పంచనామా చేసి వాటిని పూడ్పించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఇంతకుముందే పొర్లి గుండ్లోకి పోయింది, అది జొరింది. మేము కిందికి దిగినాక పోస్ట్ మార్టం పొడిచినాం సార్. దాని జీవాలను 2 సార్ అది ఎస్ఐ సార్ వచ్చిండే. ఎస్ఐ సార్ వచ్చి 100 కాల్ చేస్తే సార్ అది ఎస్ఐ సార్ వచ్చిండే. ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. మొత్తము వచ్చి దాన్ని కిందికి తెప్పించి ఆడనే చూసి ఫోటోలు తీసుకొని కిందికి తెప్పించి గుంత పెట్టించి పూడ్చిపించి పోయినారు సార్. ఇప్పుడు ఇంతకుముందే పోయినారు. దాని నష్టపరిహారం ఏమైనా ఉంటే కూడా మేము చెల్లిస్తామంటని చెప్పిండ్రు సార్. 30,000 మాలు అది సార్. 35,000 మాలు, 2 తల్లి పిల్ల దగ్గర ఉండే, ఈయనకి దగ్గర ఉండే సార్. సారాలు కూడా చూసిండ్రు, ఫోటోలు కూడా తీసిండ్రు. అంతా పోస్ట్ మార్టం చేసి పొడిచి సారాలు ఇంతకుముందే పోయారు సార్. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు, వీడికి మొత్తం వచ్చిండ్రు సార్. వస్తే గట్టు కింద దింపి పుడిపించి పోయారు సార్ సారోళ్ళు. సార్ అది పులి గీడే సార్, చింత పులి. మేకలు ఆడనే కూర్చున్నా, ఆడనే కూర్చున్నా, నేను కూర్చున్నది ఆడనే కూర్చున్నా, గుండు మీద కూర్చున్నా. దగ్గరకు వచ్చింది, ఒకదానికి ఒడి తిప్పింది. మళ్ళా అనేటలాగే ఇంకో దాన్ని పట్టింది. నా చెట్లకి వెళ్ళి నన్ను దుక్కి అనేటలాగే నా మీదకి ఏదో తిరిగింది. చిరుతపులి దాడి చేసింది సార్. నాకు దాడి చేసి చెట్టులో నేను తప్పించుకున్నా, పక్కకు అడ్డం పడ్డా. అదేమో తప్పించుకొని పోయింది సార్. అది మనుషుల మీద దాడి చేసేది నేను ఎప్పటికీ దాడి చేసుకుంటానే ఉంటాను సార్. అది నాకు నేను ఒక్కనే ఉంటా కాబట్టి ఎవరు లేకుండా నా జమాకు నేను ఒక్కనే ఉంటా. నేను మందిపలకు చెందినోని, మందిపలకు కొత్త తండ సార్. అది ఏమైందంటే అది ఇక్కడనే వస్తుంది. ఎప్పుడు వచ్చి ఏం చేసేది తెలియకుండా వచ్చింది సార్. చక్కగా వస్తుంది. మనుషుల మీద దాడి ముందు సార్ కుక్క దాకింటి పెద్దది. ఆ కుక్కను కూడా 4-5 దినాలు అయింది సార్. అది ఎత్తుకొని పోయినా నా జాగ్రత్తలో నేనే ఉన్నా సార్. అయితే ఈ పొద్దు మొన్న కూడా దాడి చేసుకున్నది, కానీ మొన్న తప్పించుకున్నాము. ఈ పొద్దు నోట్లో పడ్డాం సార్ దానికి. అంతేగాని నన్ను 2 మేకలను కొరికి పాడేసింది సార్. అది కొరికి పాడేసి నా మీదకి దాడికి తిరిగింది. అందుకొరగా నేను జస్ట్ ఇట్లా పక్కకు పడ్డా సార్. పక్కకు పడి నేను తప్పించుకున్నా సార్. ఆ చిరుతపులి అది పెద్దగా ఉంది, చిన్నగా కాదు. ఒక బారెడు పొడుగు ఉంది, ఎత్తుల మేనెత్తు ఉంది. అది చక్కగా మనుషుల మీద దుంకనికి చేస్తే నేను గడ్ల అడ్డం పడితే నన్ను చూడకుండా వెనకైనా జనం వచ్చిరి. అందుకొరకు తప్పించుకున్నా సార్. అది మించిన పులి, అది చిన్నది కాదు. చిరుతపులి గీండే సార్. అదే బండకాండే సార్. అదే బండకాండే ఆనే. ఇప్పుడు ఇంతకుముందే సార్ అది బండకాండే సార్. మాది కొత్త తాండ, మందిపల్లి కొత్త తాండ సార్. అయితే ఈ పొలంలో ఈ పక్కనే ఉంటా, మణిపూర్ తాండ పక్కనే ఉంటా. ఈ జీవాల్లోని దడకు పెట్టుకుంటే సార్ బండ కింద పెట్టుకుంటే రాగానే 2 మేకలను లేపేసి చంపి పారదెంగింది. నా మీదకి పడిపోయింది సార్. వచ్చి నేను ఇట్లే వెనక్కి పడ్డా, నా కాలు పెరిగింది సార్. అయితే అది 15-20 దినాల ఏపుతుంది ఇట్లకెళ్ళే. కానీ అది రాత్రికి పగులు నేను ఈయనే ఉంటా, ఇదే గుడిసెలో ఉంటా, మేకలు కట్టుకొని ఈయనే ఉంటా సార్. నేను నాకు పోనీకి ఎక్కడ ఇబ్బంది ఉంది. ఇట్లకెళ్ళి బయటికి దాటానికి ఊరికి మణిపురం పోనీకి కూడా ఇబ్బంది ఉంది సార్ నాకు. అయితే ఈ గట్టు దాడ పొట్టి పోనీకి కూడా ఇబ్బంది ఉంది సార్ నాకు. అంటే ఆ జీవం అనేది రప్పున పట్టే